ప్రభుత్వానికి ఉంది. రైట్ సార్. కార్తీక్ గారు, ఏంటి మొత్తంగా సమాధానాలన్నీ దూసుకొస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వటం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ హామీలను నిలబెట్టుకోవాలి. సో ఆనాడు హామీలు ఇచ్చారు, ఈనాడు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నదే ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు? కొంచెం సమయం కేటాయించాలని వేదికను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆరోపణలు చాలా చేసినారు కాబట్టి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నా పైన గురుతరంగా ఉంది. అయితే ఇప్పుడు బ్రేకింగ్ అందుతోంది మనకు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ అంశం గురించి సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సార్. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున స్పష్టంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది, రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఉలకరు పలకరు ఈ తెలంగాణ యువత అడుగుతున్నారు. సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్రామాలతో ఇంకా ఎన్ని రోజులు ఏమార్చలేరని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ. రైట్. ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు ఇవ్వటానికి ఏం అభ్యంతరం? ఆ రోజు ఏ ధీమాతో ఇస్తామన్నారు, ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేదే ప్రశ్న. సార్, అయితే మీరు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ని చూపించి ప్రశ్న అడిగినారు కాబట్టి మై ఆన్సర్ ప్యూర్లీ పొలిటికల్గానే ఇస్తున్నాను. దయచేసి దీన్ని ఆవేశంగా, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవేశంగా విద్యార్థుల్ని మమ్మల్ని లేదో అన్నాడని దీన్ని తప్పుగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఉపయోగం ఉండదు. కేటీఆర్ గారి యొక్క వ్యాఖ్యలకే నేను సూటిగా సమాధానం చెప్తాను. కేటీఆర్ వ్యాఖ్యలకే కాదు సార్, మీరు నిరుద్యోగ యువతకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత. నిరుద్యోగ యువతకు సమాధానం చెప్తే నేను ప్రప్రథమంగా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రప్రథమంగా సమాధానం చెప్తాను. అందుకని నేను మొదలు కొద్దిగా సమయం ఇవ్వండి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేసిన. అయితే సార్, మేము హామీ ఏమని ఇచ్చినాము అంటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని ఇచ్చినాం. అయితే అంతేగాని బీజేపీ పార్టీ చెప్పినట్టు ది కంట్రీ హ్యాస్ బిన్ డ్రాగ్డ్ 10 years జాబ్లెస్, సో ఆన్ బీజేపీ విల్ అకార్డ్ హై ప్రయారిటీ టు జాబ్ క్రియేషన్. ఉద్యోగ కల్పన అని చెప్పలేదు, ఉద్యోగాల భర్తీ అని చెప్పినాం మేము. సో భర్తీకి ఉద్యోగ కల్పనకు చాలా తేడా ఉంటుంది సార్. భర్తీ అనేది ఈరోజు మేము 70,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. మేము ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. మళ్ళీ చెప్తున్నా, జాబ్ క్రియేషన్ అని చెప్పలేదు, ఉద్యోగ కల్పన అని చెప్పలేదు. సో భర్తీ జరుగుతుందా? సరే, భర్తీయే కావచ్చు. మీరు అడిగే ప్రశ్ననే నేను సూటిగా దాన్నే నేను ప్రశ్నగా అడుగుతున్నా. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామన్నా కేంద్ర ప్రభుత్వం పైన 12 సంవత్సరాలుగా ఒక్క మాట కూడా మాట్లాడని ఈ విద్యార్థులు, సోకాల్డ్ వీళ్ళందరూ కూడా, అందరూ అంటే మేజర్గా మీడియాలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఈ ప్రశ్న పెడుతున్నా నేను వాళ్ళ ముందర. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ కల్పన అన్నప్పుడు బీజేపీని ఒక్క మాట అనని కల్వకుంట్ల తారక రామారావు గారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నప్పుడు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ మేము వేస్తే గౌరవనీయులు మందకృష్ణ మాదేవ్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు రిజర్వేషన్లు మా వాటా తేలేంత వరకు ఈ భర్తీ జరగకూడదని చెప్పిన మాట వాస్తవం కాదా? అట్లాగే ఇంకొక మాట కూడా ఈ వేదిక ముందు పెడుతున్నా సార్. గతంలో మేము 100 రోజుల్లో మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే వీళ్ళలో ఒకరైనటువంటి ఒక విద్యార్థి నాయకురాలు తాను మాట్లాడుకుంటూ, ప్రధానంగా మీడియాతో మాట్లాడుకుంటూ తను మాట్లాడిన మాట, ఒక శాసనసభ్యుల్ని వ్యక్తిగతంగా తను పేరు తీసుకుంటూ చెప్పిన మాట, జిఎంఆర్ గారు, ఒకవేళ ఇప్పుడు సడన్ గా మీరు ఎందుకు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోవట్లేదు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు, మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు? మీకు మాత్రం టైం కావాలి. మేము డిఎస్సికి అదే ఎంపీ ఎలక్షన్ లో సీట్లు గట్టికొచ్చినాయి కాదు, ఇప్పుడు ఓడిపోతారని భయం. ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాము, మీరు ఎట్లా మీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు, మా ఎగ్జామ్స్ ని కూడా అట్లా పోస్ట్ పోన్ చేయండి అని డిమాండ్ చేసింది కూడా
ఈ రోజు ప్రధానంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి విద్యార్థులు ఒక నాయకురాయలు అన్నటువంటి తనే ప్రప్రథమంగా ఈ డిమాండ్ చేసింది. మళ్ళీ ఈ రోజు వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, 100 రోజుల్లో ఎందుకు చేయలేదు అని ఈ రోజు అంటున్నారు. సార్ ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు సార్ ప్లీజ్, ఆల్రెడీ ప్రశ్నలు నా ముందు చాలా ఉన్నాయి. కార్తీక్ గారు, ప్రశ్నలు ప్రతిదీ ఉంటుంది, మీరు మాట్లాడే దాంట్లో కూడా ప్రశ్న వస్తుంది కదా. అదే నా ముందు ప్రశ్నలు కంప్లీట్ చేయండి సార్. భారతీయ జనతా పార్టీ భర్తీ చేయలేదు అంటున్నారు మీరు. భారతీయ జనతా పార్టీ అక్కడ భర్తీ చేస్తేనే మేము ఇక్కడ భర్తీ చేస్తామని ఆ రోజు ప్రజలకు చెప్పారా? భర్తీ సార్ బీజేపీ పార్టీ భర్తీ చెప్పలేదు, కల్పన జాబ్ క్రియేషన్ చెప్పింది. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సార్ నేను చెప్పిన ప్రశ్న మీరు అడుగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సార్ నేను చెప్పింది వేరు, మీరు అడుగుతున్న ప్రశ్న వేరు. మేము భర్తీ చేస్తామన్నాము, వాళ్ళు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. కల్పన చేస్తున్న వాళ్ళని 12 ఏళ్లుగా ఈ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎందుకు ఒక ప్రశ్న అడుగుతలేడు అని నేను ప్రశ్నగా అడిగిన. వాళ్ళకి మాకు పోలిక చెప్పలేదు, సంబంధం చెప్పలేదు. కల్వకుంట్ల తారక రామారావు ఎందుకు అడుగుతలేడు, భయమా? అయితే గతంలో అంటే ఈ మధ్య కాలంలోనే సార్ వాంగ్చుక్ గారు ఇంత పెద్ద ధర్నా చేస్తుంటే జూలై 26, 19 తారీఖు ఆదివారం నాటికి ధర్నా పూర్తవుతున్నప్పటికీ ఇక కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చి ఏమంటాడు, 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. నేను సవాల్ చేస్తున్నా సార్, 70,000 ఉద్యోగాల భర్తీ మేము చేసినాము, ఈయన రాజకీయ సన్యాసం చేయాలి. ఈయన సింపుల్గా రాహుల్ గాంధీ గారిని తను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఆయనకు వచ్చిన భాష ఆయన మాట్లాడిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతాం. ఆయన ఇంకా అమెరికాలో చదువుకొని వచ్చిండు, ఆయనకు సగం భాషనే వస్తుంది. మేము లోకల్లో గీనే చదువుకున్నాము. ఆ స్టేజ్ల పైన మీ విమర్శలు చేసుకోండి. ఈ రోజు ఐ న్యూస్ ఇక్కడ ఈ అజెండాలో చర్చిస్తున్న అంశం నిరుద్యోగులకు మీరు హామీ ఇచ్చారు, ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, దానికి ఉన్న అడ్డంకులు నేను సబ్జెక్ట్ లైన్ డైవర్ట్ కాలేదు. కల్వకుంట్ల తారక రామ నేను మాట్లాడక ముందు మీరు నాకు తారక రామారావు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చెప్పినారు కాబట్టి దానికి సమాధానంగానే చెప్తున్నా. అయితే సార్ ఇదే తారక రామారావు గారు ఏమన్నారు, నేను తప్పు చేస్తే ఏమంటారు, లైవ్ డిటెక్టరు నన్ను ఉరిదీయండి, దుష్ప్రచారం చేయొద్దు అని వీరే అన్నారు. దానికి మేము ఏమంటున్నాము, లైవ్ డిటెక్టర్లు ఎట్లా పెడతారో కూడా కనీసం తెలియని తారక రామారావు గారు విద్యార్థుల పైన ఈరోజు అమితమైన ప్రేమ చూపిస్తున్నట్టు దయచేసి నటించొద్దు. ఎందుకంటే తారక రామారావు గారు ఏమనుకుంటున్నారంటే అంతా మర్చిపోతారు, మేము అధికారం. కార్తిక్ గారు ఇక్కడ కేటీఆర్ గురించి, కేటీఆర్ అన్న మాటల గురించి కాదు సార్ డిస్కషన్. కేటీఆర్ అన్న మాటలు ఏంటో చూపించే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత మీపై ఉన్న బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల తరఫున మాట్లాడండి, నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. హామీల గురించే కదా ఇప్పుడు 100 రోజుల్లో ఫిలప్ చేస్తామంటే వాయిదా వేసుకోండి అని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకురాలు ఎవరు? మేం కాదు కదా. సో ఒక్క విద్యార్థి డిమాండ్ చేయడంతో మీరు వాయిదా వేసుకున్నారా? కాదు, ఈ రోజు అదే విద్యార్థులు అడుగుతున్నారు, మరి ఇవ్వండి. సార్ ఉద్యోగాలు ఇస్తామంటే రిజర్వేషన్లు తేలే వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పిన వాళ్ళు ఎవరు? మేమా? మందకృష్ణ మాది గారు, ఆర్ కృష్ణయ్య గారే కదా, ఉద్యమ నాయకులే కదా. మరి వారి మాటకు విలువయాలి కదా. ఇవ్వకపోతే మళ్ళీ సమాజం ఏమంటది? నిన్నగాక మొన్న ఒక మాట ఆంధ్రప్రదేశ్లో అడగాలి అంటే దానికి ఆర్ కృష్ణ గారు ఇక్కడ ఏదో మాట్లాడకూడదు అన్నారని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడారు. అయితే సార్ ఒక చిన్న విషయం చెప్తా సార్. నేను శేషు సార్ గారు మాట్లాడుకుంటూ చట్టసభల్లో 21 సంవత్సరాలకు ఎవరు అడిగినరు మిమ్మల్ని అని చెప్పి అన్నారు. మేమేమన్నాం సార్, జై జవాన్ జై కిసాన్ జై యువాన్నం. దాని కొనసాగింపు ఏమన్నాము, చట్టసభల్లో 21 సంవత్సరాలకు ప్రాతినిధ్యం వహించాలి అని అన్నాం. గతంలో సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలన చూసినాము. ఈ దేశంలో యువతకి ఉద్యోగాల కన్నా పాలనలోనే వాళ్ళని భాగం చేయాలని గొప్ప మనసుతోని ఒక అభిప్రాయాన్ని ముందర పెడితే ఎంతమంది వస్తారు సార్? ఎంతమంది యువత రాజకీయాల్లోకి వస్తారు? ఎంతమందిని చట్టసభల్లోకి తీసుకెళ్తారు? ఉద్యోగాల కల్పన జరిగితే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి సార్? ఇంకొకటి శేషు సార్ సబ్మిషన్ ప్లీజ్. కార్తిక్ గారు మీకే శేషు గారు సబ్మిషన్ ప్లీజ్. ఒక్క నిమిషం శేషు గారు. ఈ 15 లోక్సభలో 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జస్ట్ నలుగురే కార్తిక్. 543 మంది ఎంపీలు ఉంటే లోక్సభలో
25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జస్ట్ నలుగురే. అవును కాంగ్రెస్ సార్. పార్టీ నుంచి ఒక్కళ్ళే ఉన్నారు కార్తీక్. అవును. ఒక్కళ్ళే ఉన్నారు కార్తీక్. అవును సార్, అవును అట్లా ఉంది కాబట్టి అట్లా ఉండకూడదు, ఎక్కువ మంది యువత ఉండాలి అన్నది కదా ఇక్కడ. 25కే ఇవ్వలేదు. హా. లే. మీరు 25కే ఇవ్వలేదు, 21కి ఎందుకు నేను సార్ ఇవ్వలేదు కాబట్టి సార్ సార్ ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న సార్. ఎప్పుడు కూడా మనము గతం అయిపోయిన దాని గురించి కాదు, భవిష్యత్తు దాని గురించి మనం ఎప్పుడైనా చర్చ సార్. ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినాము. దానికి గతంలో మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసలు గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు కదా, అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకో మళ్ళా సార్. అయితే కార్తిక్ గారు సబ్జెక్ట్ డివేట్ అవ్వదు. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించో కేటీఆర్ గురించో చర్చ కాదు. నిరుద్యోగులకు మీరు హామీలు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఆ హామీలు నెరవేర్చలేదనే కదా మీరు వెళ్ళి ఆ రోజు అశోక్ నగర్ లో ధర్నాలు చేసింది. యువత వైపు మేము నిలబడ్డామంటే యువత మీ వైపు చూసింది. మరి మీరు కూడా హామీలను అమలు చేస్తున్నారని సార్, నా ఆడియో చాలా చిన్నగా బయట వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్, దయచేసి ఇట్లాంటిది ఎప్పుడు ఎవరి గొంతులు నొక్కదో అందరి గొంతులు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అటువంటి ఉద్దేశాలు ఎక్కడ ఉండవు. మీ అందరి గొంతులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. దయచేసి అధికార పార్టీ అని చెప్పి గొంతు నొక్కొద్దు. జంజీ అనే ప్రశ్న ముందుంది. అధికార పార్టీ గొంతు ఎవరైనా నొక్కుతారా సార్? అయ్యో లైవ్ మెసేజ్ సార్, మన ప్రేక్షకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. జంజీ అనే ప్రశ్న కూడా నా ముందుంది సార్. జంజీలో ఈ రోజు జెన్జీ గురించి అంట ఎవరో ఇన్ఫర్మేషన్ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా ప్రతిపక్షమే కదా, వాళ్ళు ముందు ప్రశ్నలు ఎక్కువ సమాధానం చెప్పండి. భారతీయ